ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సినయ్య రామా బావా, ఆది ఎక్కడా? ఆది ఎక్కడా? చెప్పు బావా. మాట్లాడవేంటి సినయ్య, చెప్పు. సారీ అండి, తన ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. మేము డిశ్చార్జ్ చేయకముందే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? డాక్టర్ తను ఎక్కడికి వెళ్ళింది? ఐ డోంట్ నో సార్. బ్రో నీకేమన్నా తెలుసా? పెద్దమ్మ బయటకు వచ్చాక క్షణం కూడా ఇక్కడ ఉండనని చెప్పాను కదా. ఆద్య బావా, నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? ఆది ఎక్కడా? ఆద్య వెళ్ళిపోయింది రామలక్ష్మి. వెళ్ళిపోయిందా? ఇందాకే కదా బ్రో, ఇప్పుడే ఆద్య స్పృహలోకి వచ్చిందన్నో, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? మేమందరం వస్తున్నామని చెప్పాం కదా బావా. ఎక్కడికి వెళ్ళిందో చెప్పు సీనయ్య. నాకు దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య. సీను, నీకు మతిగానిపోయిందా? అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పకుండా ఏంటంటూ చెప్తున్నావు? క్షమించండి మామయ్య, వెళ్ళిపోతున్న ఆద్యని నేను ఆపలేకపోయాను. నాకు ధైర్యం సరిపోలేదు. అసలు ఏం జరిగింది సీనయ్య? నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చేసావని చెప్పాను. మీరిద్దరూ కలిసి వస్తున్నారని చెప్పాను. ఆ మాట వినగానే ఎమోషనల్గా, ఎంతో సంతోషంగా ఆద్య కూడా స్పృహలోకి వచ్చింది. అత్తయ్య నిర్దోషిగా విడుదలై నేరుగా నీ దగ్గరికే వస్తుంది అదియా. తను కూడా సంతోషిస్తుంది అనుకునే లోపు నాకు షాక్ ఇచ్చింది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అంటున్నావు కానీ ఇంటికెళ్ళిందా, కోర్టుకెళ్ళిందా, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? ఎక్కడికెళ్ళిందో చెప్పాలి కదా. నాతో అయితే అమెరికా వెళ్ళిపోతానని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు సీనయ్య? అమెరికా వెళ్ళిపోతానండవేంటి? అవునమ్మా, నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నించింది. నేనే ఆపాను, కానీ ఇప్పుడు ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయింది. సీను, ఏమైనా దాస్తున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.